ఏల్ ఇమ్మాన్యుయల్ బైబిల్ మిషన్, షారోన్ ప్రార్థన మందిరము నిర్వహించు చిల్డ్రన్ అండ్ యూత్ రిట్రీట్. సంఘముగా ప్రభావ మీ బిడ్డలు సకాలంలో నడిపించినందుకు వందన. మా కార్యక్రమాలు ప్రభావ అనేక మంది ప్రభావ మళ్ళీ ఒకసారి ప్రార్థనతో ప్రారంభంగా విజయానందంతో ముందుకు సాగుదాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే మీరు మాట్లాడుకుంటే కొద్దిగా చెప్పినట్టు చక్కగా ఎంజాయ్ చేసి వస్తాను. చక్కగా పెరిగాడు తర్వాత 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్తున్నాడు? జనాలు అందుకున్నారా? ఓకే. 10th క్లాస్ ఎగ్జామ్స్ అవ్వగానే ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్తున్నాడు? మీరు చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నారు నా మాట నాయకు చూడాలి అందరూ. నజీ కనబడుతుందా? ఏం చేస్తుంది? ఖాళీగా ఉందో ఊగుతుందా? ఊగుతుంది. ఓకే రైట్. సిద్ధపడ్డాడు. ఈసారి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో ఏం చెప్తాడంటే, అమ్మ నేను పెద్దోడిని అయిపోయాను, నేనేం చేస్తానంటే నేను ఒక్కనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటాడు. ఏమంటాడు? నేను ఒక్కనే మళ్ళీ ఒకసారి ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుందామా? నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను, మీరు హల్లెలూయా అను. విత్ యువర్ ఓన్ వాయిస్ అండ్ ఓన్ హార్టెడ్గా చెప్పండి, హృదయపూర్వకంగా. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, గుడ్ రెస్పాన్స్, గుడ్ చైల్డ్ ప్రాడిజీ అంటే విన్నారా ఎవరైనా? ప్రాడిజీ అంటారు.
ఎనీ చైల్డ్, ఎనీ వర్క్, ఏ చైల్డ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా ఏదైనా చేస్తున్నారనుకో, ఉదాహరణకి మంచి పెయింటర్ అనుకో, అతను కూడా లేకపోతే ఆమెను కూడా చైల్డ్ ప్రోడిజీ అంటారు. మంచి సింగర్ అనుకో. అయితే ఈ కోవకి చెందిన వాళ్ళలో బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒక ఆయన పేరు గుర్తు చేస్తున్నారు, డేవిడ్. డేవిడ్ అంటే తెలుగులో వెరీ గుడ్. దావీదు చైల్డ్ ప్రోడిజీ అంటారు. నేను ఒక డబ్బులు కూడా రాదు రాదు అట్లయిందా? ఏంటి ఎవరు వచ్చి పక్కన కూర్చున్నారు? ఎందుకో నాకు వచ్చిందా? నాకేమైనా వచ్చిందా? నాకు రాదా? నాకు రాదు. మరి ఇక్కడ చూడు, మరి ట్యాబ్లెట్ వాటర్స్లో ఉన్నా ఖాళీ గ్లాస్. ఈ గ్లాస్ నేను పెడుతున్నాను, ఈ గ్లాస్ పైన కూడా పెడుతున్నాను ఇలా. ఓకే, నా దగ్గర ఒక కాయిన్ ఉంది, ఈ కాయిన్ దీనిలో పెట్టారు, పైన పెట్టారు. కనపడుతుందా? కనపడుతుందా? కాయిన్ కనపడలేదు. ఒక కాయిన్ ఎవరు అప్పుడు చూడండి, కాయిన్ ఉందో లేదో. కాయిన్ అలా పెట్టారా? చూడు కాయిన్, ఓకేనా? ఇక్కడ ఇంకో కాయిన్ చూసావా? ఈ కాయిన్ బయట, ఈ కాయిన్ నేను దీని లోపల పంపిస్తాం. ఈ కాయిన్ ని చూస్తున్నారా? కాయిన్ ఇక్కడే ఉంది, చూడండి జాగ్రత్తగా. కాయిన్ ఇక్కడే ఉంది, నేను దీని మీద పెడుతున్నాను. చూడండి జాగ్రత్తగా, చూడండి జాగ్రత్తగా. కాయిన్ ఇక్కడే ఉంది, గ్లాస్ ఇక్కడే ఉంది. అబ్రాకే దబ్రా, అబ్రాకే దబ్రా. ఏదిరా? దబ్రా దబ్రా.
చీటింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి చూడొచ్చు ఎవరైనా. ఏంటి మ్యాజిక్ మళ్ళీ చేస్తున్నప్పుడు ఇది మళ్ళీ చేస్తున్నా నేనున్నా చూడు, నేనున్నా చూడు. ఇంకేముంది దాంట్లో డౌట్ ఏముంది? ఈ కాయిన్ ని ఈ కింద గ్లాస్ లో పడేటట్టుగా చేస్తాను. నేనేం దీనికి అదపట్లా చూడండి, బాబుని ఇక్కడ చేయబట్టి ఇలా పట్టుకో కావాలంటే నేనేం దానికి కలిపేట్లా. అబ్రాకెదబ్రా 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 పడిందా? వావ్ సూపర్! చూపించారా ఖచ్చితంగా ఉందేమో. మాయ లేదు మంత్రం లేదు. ఇదిగో చూడండి, మాయ లేదు మంత్రం లేదు. చేతిలో కచ్చిప్ ఉంది, ఇక్కడ ఒక కాయిన్ ఉంది. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ఇది నేను వీటి పైన వేస్తున్నాను, వీటి పైన వేస్తున్నాను, నేను ఇలాగ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మనం అబ్బరాకే అబ్బరాకే అబ్బరా అబ్బరాకే అబ్బరా అబ్బరాకే అబ్బరా ఈ వాస్తవం తీసుకోవాలి. వన్ టూ దాన్ని ఎన్ని పట్టుకున్నాను నేను? ఒకటే అయినా మాయమైపోతారు. వద్దు ఇంకో బాబు వస్తాడు. అవసరంతోనే కష్టపడతారు. సరే మళ్ళీ ఖరీదు అయిపోతారు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? చూడండి అప్పుడే ల్యాబ్స్ కొట్టడం ఒకసారి గట్టిగా, ల్యాబ్స్ కొట్టడం ఒకసారి గట్టిగా. నా చేతులు ఎన్ని ఉండాలి? నా చేతులు ఎన్ని ఉండాలి? రెండు. అప్పుడా మాయా ఖచ్చితంగా తీసుకొస్తే మీరు ఎలా అంతా మారిపోతుంది. ఆగు. అరే అరే మంట కూడా ఆర్పేశాను. మాయమైపోయినాయి. మాయమైపోయినాయి. మీ ఎదురుగానే మాట్లాడానా? మీ ఎదురుగానే మాట్లాడానా? ఏమైనా అగ్గిపొల్లో, ఏమైనా అగ్గిపొల్లో, అవునా కాదా? ఒక్కసారిగా
మీ పేరు మీరు ఇద్దరు పక్క పక్కన ఉన్న పేరు పరిచయం చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు పరిచయం చేసుకోండి. తర్వాత మళ్ళీ అడుగుతా ఎవరెక్కడ నుంచి వచ్చారు తెలుసుకున్నారు లేదంటే తెలుసు కదా మనకి. దావీదికి అన్నయ్యలు తెలియదు కదా. దావీదికి 7 అన్నయ్యలు ఉన్నారు తెలుసా? తెలుసా ఎంతమంది? 7 ఉన్నారు. మరి దావీదు ఒక్కడే ఎందుకు గొర్రెలు కాసుకుంటున్నాడు? మిగతా అన్నయ్యలు ఎక్కడున్నారు? ఎక్కడ? అన్నయ్యులందరూ పెద్దవాళ్ళు. అన్నయ్యులందరూ అన్నమాట యుద్ధం తెలుసా? యుద్ధం దేంతో చేస్తారు? యుద్ధం కత్తులతో ఈటెలతో ఢాలు పట్టుకుని ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ దావీదు మాత్రం చిన్నవాడు కాబట్టి యుద్ధం చేయాలంటే బలం ఉండాలి కదా. బలం ఉండాలి వద్దా? బలం ఉంటేనే కదా కత్తి పట్టుకోగలరు. బలం ఉంటే కదా వచ్చే శత్రువుని ఎదుర్కోగలరు. బలం లేని చిన్నవాడు కాబట్టి వాళ్ళ డాడీ ఏం చేశారు? టైగర్ ఏం చెప్పాము? ఎలిఫెంట్, పిగ్, డాంకీ, స్నేక్. ఓ మామూలుగా లేదు, చాలా టాలెంట్ కదా మీరు. కౌ, ఓకే. క్రో. ఇది మాత్రం కరెక్ట్గా ఉన్నారు. ఓకే.
ఓకే ఓకే మంకీ 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 మాత్రం యాక్షన్తో సహా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే పిల్లలు, ఈరోజు ఏ పాటలు నేర్చుకున్నారు? థర్డ్ అమ్మా పరార్ 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 సాతాను వాడిపోతున్నాడు సాతాను. బ్యూటీ ఒకసారి రామ్మా, బ్యూటీ పెరగట్లేదు రోజు. ఇప్పుడు వచ్చే పేర్లు కూడా అలాగే ఉంటాయి, మొదలుతారు. ఇప్పుడు పిల్లలు పెట్టుకునే పేర్లు కూడా అలాగే ఉంటాయి. ఏం జరగవు. నేను కూడా స్కూల్లో అటెండెన్స్ తీసుకోవాలంటే ఆ పేరేంటో తెలియక నమ్మలు పిల్లలు అన్నమాట. అలా ఓకే. అహశ్వరోష్ రాజు, రాణి పేరు ఎవరు? ఎస్తేర్. చాలా పెద్ద కింగ్డమ్. మన కంట్రీకి పిఎం ఎవరు? ఎంతమంది? మనది ఒక్కటే కదా కంట్రీ. మన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అది కూడా తెలీదా? నరేంద్ర మోడీ కదా. నరేంద్ర మోడీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్. మనది ఎన్ని కంట్రీస్? ఒక్కటే కంట్రీ. కానీ రాణి అని ఎస్తేరు ఎన్ని కంట్రీస్కి రాణి? 127 కంట్రీస్కి రాణి. పిక్చర్ వచ్చిందా? అయితే ఆవిడొక యూదురాలు. కూర్చోవాలి, ఎక్కిపోకూడదు, కూర్చునే ఉండాలి. మా చైర్ తీసిన తర్వాత పెట్టాం. ఓకే వెరీ గుడ్. ఫస్ట్ ఎవరు కూర్చున్నారు? దగ్గర దూరం అక్కడ తీసుకెళ్తారా చక్కగా వాటర్ బాటిల్ స్కూల్కి? మా గొప్ప దేవా, నిరంతర స్తోత్రాలు మీకు వందనాలు. గరుడైన మా రాజు మీకే వందనాలు. ఏలి మ్యాన్ బైబిల్ మిషన్ నుండి
షారోను ప్రార్థన మందిరం సర్కార్ తోటి నుండి ఈ సంవత్సరంలో ప్రభా నాయన మరి చిల్డ్రన్ రిట్రీట్ కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరిపించుకోవడానికి మీరు కృపనిచ్చారు, అందుకే మీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభా ఈ కార్యక్రమం యావత్తు మీ నామ మహిమార్థమై ప్రభా ఆశీర్వాదకరంగా బిడ్డలకు దీవెనకరంగా మీరు జరిగించడానికి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి పంపించండి. మీరు ప్రభా బిడ్డలు నాయన ఆశీర్వాదకరమైన స్థితిలో చేరే వరకు వారి చేయి పట్టుకుని మీరు నడిపించండి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. స్కూల్కి వెళుతూ వస్తున్నప్పుడు ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మా పిల్లలు ప్రభా నాయన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ క్లాస్